అంటే మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా సెట్ గారు అని అంటున్నారు కదమ్మా, దానికి మీరేమంటారు? అంటే ప్యాకేజ్ కోసం వస్తున్నారు అని అంటున్నారు, దానికి మీరేమంటారు? ప్యాకేజీ తీసుకుంటే మనిషి అయితేనండి మనకి ఆయన 6 కోట్లు ఎలాగిస్తాడు, ఆయన సినిమాలు యాడ్ చేసిన డబ్బులు ఈ ప్రజలకి ఎలా పంచుతారు, ఆయనకి వెనకాల ఏమైనా ఉందా? ఆస్తులు ఉన్నాయా? అంత ఎందుకు జగన్ దగ్గర ఉన్న ఆస్తి ఆయన దగ్గర ఉందా? పద్దాక రోజు విమర్శిస్తుంది పవన్ కళ్యాణ్, ఇష్టాసారంగా విమర్శిస్తుంది. తప్పది. మన వెనకాల ఒకసారి తిరిగి చూసుకుంటే మన తప్పులేవో కనిపిస్తాయి మనకి. నేను యూట్యూబ్లో కూడా ఫేస్బుక్లో కూడా పెట్టాను, అన్నీ పెట్టాను నేను. గత ప్రభుత్వంలోని అన్నీ జరిగిన తప్పులే, మొత్తం అన్ని విషయాల్లో జరిగిన తప్పులే. ఆయన్ని నిందించకూడదు, ఆయన మంచి పనులు చేస్తున్నాడు. జనాలకి ఏంటి, అన్నిటికేంటి, ఆయన మాలేసుకుంటే వంకలు పెట్టారు, మెట్లే కడుతుంటే దొంగ స్వామి ఏ చెప్తున్నారు, ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. తప్పది. ఆయన చేస్తున్నాడు పనులు. మొత్తం మునిగిపోయింది ఎక్కడికక్కడ. ఆయన 6 కోట్లు ఇచ్చాడు, జగన్ ఏమైనా ఇచ్చాడా? జనంలోకి వచ్చాడా? పైనుండి విమానం నుండి హాయ్ చెప్పడం కాదు, జనంలోకి రా, జనంలో చూడు, జనంలో పోతున్నారు చూడు. గత ప్రభుత్వంలోనే నేను పనిచేశాను. నేను ఏదో అనుకున్నారు, అన్ని అవయవాలు పోగొట్టుకుని నేను మూలపడి ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ తిరిగాను, బెంచ్ సర్కిల్ కాడ అట్లా ఇక్కడ అక్కడ ఆఫీసుని తిప్పేసి నన్ను ఇష్టాసారంగా చేయించుకున్నారు. కాలు ఎంచలేపోయి ఒక్క రూపాయి ఇవ్వలేకపోయింది ఆమె నాకు. ఇంటికి వెళ్ళాను, కుంటుకుంటూ వెళ్ళాను. ఆ కొడుకున్నాడు, ఎవరు ఆదుకుంటలేదు, నన్ను ఎవరు చూడలేదు. నాకు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారన్న నమ్మకం మీదే నేను వచ్చాను. ఫేస్బుక్లో కూడా పెట్టమన్నారు. మనకు బుక్ ఎందుకు, మనకు ఫేస్బుక్ ఉంది, మన ఫేస్బుక్ వాడుకోవాలి, మన ఫేస్బుక్లో పెట్టుకుందాం, ప్రతిదీ తెలుస్తుంది, నేను ప్రతిదీ చూస్తాను అని అన్నాడు ఆయన. అందుకే ఫేస్బుక్లో కూడా పెట్టాను నేను. కనీసం ఓ సార్ అన్న, ఓ మేడం అన్న, ఆ పిల్లకి దేనికో దానికి వస్తాయి, ఈ 5,000 10,000 కనీసం ఎంతో కొంత పంపిద్దాము అనేది ఇంత కూడా ఆలోచన లేదు. పోనీ కుంటుకుంటా వెళ్ళాను. ఆవిడ అంత పదవులు ఉంది కదా, పెద్ద ఆవిడ కదా, రాలేదులే అని చెప్పి నేనే వెళ్ళాను. 6ంటికి వెళ్ళిన మనిషిని 8 వరకు బయట కూర్చున్నాను, కాళ్ళు నొప్పుతోటి. ఇలా 1-2 గంటలకు కూడా కూర్చోలేను. ఈ రకంగాన అంత బాధపడుతున్నా నేను. దయచేసి పవన్ గారు అన్నట్టుగా నేను నమస్కారం చెప్తాను, నాకు ఏదైనా సహాయం చేయండి. అసలు మేడం అసలు ఏదే పట్టించుకోలేదు, నాకు కాలు కూడా వేయించుకోలేదు. మీ పేరు? ఉషా అండి, వలవిటి ఉషా. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము కుంచినపల్లి నుంచి వచ్చాం. దేనికి వచ్చారమ్మా ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి? పవన్ కళ్యాణ్ గారిని కలవాలని నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఎన్నికల కమిషనర్ దగ్గర అటెండ్గా ఆమె దగ్గర అన్ని పనులు, వంట పనులు, ఇంటి పనులు, మొత్తం అన్ని పనులు చేసేదాన్ని. అయితే ఇలా బెంచ్ సర్కిల్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత 1 సంవత్సరంన్నరకి నేను మేడం గారి దగ్గరికి వెళ్ళా. అంటే మేడం గారు 15,000 డబ్బులు పెట్టారు నాకు వేయడానికి, అది వేసారు బ్యాంకులోని. అయితే ఆ డబ్బులు ఆగిపోయినాయి, 10 నెలలు పడినాయి. అయితే మేడం ఇలాగ ఇబ్బంది పడుతున్నాను మేడం, నాకు కొడుకున్నాడు, చదివించుకోవాలి, నేను చాలా బాధపడుతున్నాను, నేను మందులకి వాటికి చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చెయ్యాలన్నానా, కొంచెం ఆ డబ్బులు ఆగిపోయినాయి మేడం, ఏదైనా సహాయం చేయండి మేడం అని నేను వెళ్ళాను. వెళ్తే ఆవిడ పట్టించుకోలేనట్టే మాట్లాడింది, అసలు ఏం పట్టించుకోలేదు ఆవిడ. అంటే ఎప్పుడు జరిగిందమ్మా మీకు యాక్సిడెంట్? 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర మంచం మీదే ఉన్నా, అసలు ఏం లేదు, అన్నీ మంచం మీదే జరిగినాయి మొత్తం. నాకు కనీసం ఇంత సాయం చేయటం కానీ ఏమీ లేదు. ఎలాగుంది మనిషి ఏంటి అన్నది లేదు. స్టేజ్ గెస్ట్ హౌస్ అన్నారు, ఆఫీస్ అన్నారు, ఎక్కడో బెంచ్ సర్కిల్ దగ్గర ఇల్లు తీసుకున్నారు. టయానికి వెళ్ళకపోతే ఆవిడ ఇంకా రాలేదు, కంగారు పడిపోయింది. ఈరోజు మంచాన్ని పడ్డాను, కనీసం ఏమీ స్పందించలేదు. కనీసం ఇంత కుంటుకుంటా కూడా ఇంటికి వెళ్ళాను. అమ్మ మరి జగన్ గారి పరిపాలనలో మీకు వికలాంగుల వెహికల్ అనేది ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదమ్మా. అసలు జగన్ గారు అసలు ఏ సహాయం ఏది రాలేదు మాకు. అసలు ఆఫీస్లోనే చేయలేదు. ఇంకా ఆయన వరకు ఇంకేం వెళ్ళింది. అంటే మీ కష్టం చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళారా? వెళ్ళానమ్మా, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. నేను ఎవరి దగ్గర అయితే పనిచేశానో, నా భర్తకు బాగాలేదు, స్ట్రోక్ వచ్చింది అని వెళ్ళాను. నేను ఎవరి దగ్గర అయితే నేను ఇదయ్యానో ఆవిడ దగ్గరికి వెళ్ళాను, నా కష్టం చెప్పుకుందామని. గుర్తు పట్టలేనట్టే మనిషి ప్రవర్తించింది ఆవిడ. గుర్తు పట్టలేనట్టే ఆవిడ, ఎవరు నువ్వా ఉషా ఆనంది, బెడ్రూమ్లో ఏంటి ఎక్కడ పడితే అక్కడ ఆవిడకి ఎలాంటి పనులు అయితే అలాంటి పనులు చేశాను నేను. కుడి చేయి ఎడమ చేయని లేకుండా పనులు చేశాను. కనీసం అది కూడా లేదు, కాళ్ళు ఎత్తి అన్నీ చేసి ఆవిడకి ఎన్నో పనులు చేశాను. కనీసం అమ్మాయి ఇంత దెబ్బతింది కదా, ఏమైనా సహాయం చేద్దాము మనం. అప్పుడు ఆవిడ ప్రభుత్వంలోనే ఉంది. ప్రభుత్వంలో అమ్మ జగన్ ప్రభుత్వంలో ఉంది ఆవిడ. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమి స్పందించలేదు. కానీ లోకేష్ గారు ఇలా జరిగిందని అంటేనే మా ఊళ్ళో పంచాయతీ ఆఫీస్ ద్వారాగా
ఒక 5,000 పంపించారు ఆయన. అంటే మరి మీరు ఇక్కడికి వచ్చి పదవిలో లేరు, లోకేష్ గారు పదవిలో లేనైనా ఒక 5,000 పంపించారు. నాకు ఎంతో అసలు నా అనుకుంటే వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు. పుట్టింటోళ్ళు కానీ అత్తింటోళ్ళు కానీ ఏ సహాయం చేయలేదు. మంచం మీద ఇప్పటివరకు మంచం మీద ఉన్నాను. అలాగే నేను ఎన్ని పోస్ట్ నొప్పి వస్తుంది, 3 సంవత్సరాలు అలాగ మంచం మీద ఉండి మేడం దగ్గరికి అలాగే కుంటుకుంటే వెళ్ళాను నేను. మేడం ఇలాగనే కూర్చొని 6ంటికి వెళ్ళిన దాన్ని 8 వరకు కూర్చున్నాను బయట. వచ్చి వాకింగ్కి వెళ్ళాలి ఉషా, టీ తాగేసి వెళ్ళు అని అంది. మరి గత ప్రభుత్వంలో మీకు పెన్షన్ ఏమైనా వచ్చిందమ్మా? గత ప్రభుత్వం 3 ఏళ్ళు వచ్చిందండి. ఇప్పుడేమో 6 ఏళ్ళు వస్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో కొంచెం 10 ఏళ్ళు పడిగి పిల్లల్ని చదివించుకోవటానికి, నాకు ఇంటి ఖర్చుని కొంచెం ఏదో ఇంట్లో జరుపుకోవటానికి అది ఇబ్బంది పడేదాన్ని కాదు. ఆ 10 ఏళ్ళు తీసేశారు. ఇప్పుడు 6,000 పింఛన్ పడుతుంది నాకు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య తీరుస్తారని మీరు నమ్ముతున్నారా? తీరుస్తారు, కంపల్సరీ తీరుస్తారు. ఎంతో మందికి ప్రజలకి ఆయన సహాయం చేశాడు, ఎన్నో చేస్తున్నాడు, ఆయన చాలా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? నాకు మట్టికి బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఇదివరకు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మట్టికి చాలా బాగుంది. మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో మనం చెప్పలేం, ఒకటి కాదు, ఒక 100 పైనే 1000 పైనే చెప్పలేం ఏదని ఇదని.